హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, రీసెంట్‌గా మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ దాదాపుగా మనకు వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా భారీగా వర్షాలనేటువంటివి కురిసాయన్నమాట. సో, ఈ దిత్వా తుఫాన్ అనేది తీరం దాటేసినప్పటికీ ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో. ఎక్కువ ఎఫెక్ట్ చూపించినటువంటి ప్రాంతాల్లో. ఓకేనా? ఎక్కడ చూసినా సరే మనకు ఈ వాగులు, వంకలు, చెరువులు మొత్తం కూడా నిండుగా వాటర్‌తో అయితే నిండిపోయున్నాయి. సో, కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకు ఈ వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయున్నాయన్నమాట. ప్రస్తుతానికి సంబంధించి అయితే చెప్తూ ఉన్నాను మీకు. అయితే ఈ దిత్వా తుఫాన్ ప్రభావం అనేది ఇంకా ఎన్ని రోజుల పాటు ఉంటుంది? వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? సో, ఎప్పటి నుంచి ఎక్కడి వరకు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అండ్ అలాగే మనకు రానున్నటువంటి రోజుల్లో మరొక వారం 10 రోజుల్లో వాతావరణ శాఖ అధికారులు మరొక అల్పపీడనం అనేది బంగాళాఖాతంలో వచ్చే ఛాన్సెస్ ఉందని జస్ట్ అంచనా వేస్తూ ఉన్నారు. ఓకేనా? వీటన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే వెళ్ళొద్దు. అలాగే ఫస్ట్ టైం గనుక ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్ వెదర్‌కి సంబంధించి ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో రీసెంట్‌గా మనకు దిత్వా తుఫాన్ అయితే ఏర్పడింది కదా! సో, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు చిత్తూరు, తిరుపతి, అనంతపురం, నెల్లూరు అలాగే రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు కావచ్చు, రాయచోటి, ఈ రాజంపేట, ఓకేనా? శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ కావచ్చు. సో, ఈ యొక్క ప్రాంతాలన్నిటికి సంబంధించి ఫుల్ ఎఫెక్ట్ అయితే చూపించిందనమాట. దాదాపుగా 4-5 రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసాయి వర్షాలు. సో, ఇక ఎడతెరపి లేకుండా కురిసినటువంటి వర్షాల కారణంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నెల్లూరు డిస్టిక్‌లో వచ్చేసి గూడూరు ప్రాంత సమీపంలో కావచ్చు, రాపూరు కావచ్చు, పొదలకూరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ భారీ వరద నీరు రావడంతో రాకపోకలకు కూడా ఇబ్బందయితే కలుగున్నదనమాట. ప్రస్తుతానికి కూడా సిట్యుయేషన్ అనేటువంటిది అలాగే ఉంది. అయితే ఇక రానున్నటువంటి రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? మళ్ళా మనకు వర్షాలు పడతాయా లేదా? ఓకేనా? ఇన్ కేస్ పడినట్లయితే ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడతాయి? వాతావరణం ఎలా ఉండబోతుంది? అనే వివరాల గురించి చూద్దాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో వెదర్ అనేటువంటిది ఎలా ఉంది అంటే మాక్సిమం ఎక్కడ కూడా పడడం లేదు వర్షాలనేటువంటివి. అక్కడక్కడ ఒక 2, 3 చోట్లయితే కురుస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు గనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గూడూరులో ఈరోజు ఉదయం మరొకసారి వాతావరణం అనేది మారిపోయినట్లు చెప్తూ ఉన్నారు. మేఘాలు దట్టంగా కమ్ముకొని చినుకులనేటువంటివి కూడా కురిసాయన్నమాట. వారం రోజులు ఆగకుండా కురిసినటువంటి కుండపోత వర్షాలతో మనకు గూడూరు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లోని వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నట్టు చెప్తున్నారు. రోడ్డు మీద నీరు ప్రవహించడం వల్ల మనకు రాకపోకలు అనేటువంటివి కూడా నిలిచిపోయినట్లు చెప్తూ ఉన్నారనమాట. సో, ప్రజెంట్ సిచ్యువేషన్ అనేటువంటిది ఇలాగే ఉందండి. సో, మనకు కొన్ని ప్రాంతాల్లోనే అన్ని ప్రాంతాలనే నేనైతే చెప్పడం లేదు. ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు కావచ్చు, సులూరుపేట, నాయుడుపేట, తడ, ఈ నా వెంకటగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో సో, అక్కడక్కడ పడుతూ ఉంటాయి. ఈ తుఫాన్ అనేది తీరం దాటేసినప్పటికీ కూడా. అది కూడా హెవీ రైన్ అయితే ఉండదండి. లైట్ రైన్ అయితే నమోదవుతూనే ఉంటుంది మనకు. సో, అది కూడా దీని ఎఫెక్ట్ వచ్చేసి ఒక 2 రోజుల పాటు ఇలాగే కొనసాగుతుంది. ఎండ వచ్చేదానికి మనకి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఓకేనా? ఇప్పటికే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులనైతే ఎదుర్కొన్నారు. ఈ దిత్వా తుఫాను ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా. మాక్సిమం మనకు ఈరోజు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ తిరుపతి డిస్ట్రిక్ట్‌లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు అనేటువంటివి కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. రాత్రి వరకు చెప్తున్నాను మీకు. రాత్రి 12 వరకు. తిరుపతి డిస్ట్రిక్ట్ అండ్ అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా మోస్తరుగా పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అంటే కంటిన్యూగా పడవండి. ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవరు అలా అయితే పడతాయన్నమాట. ఇక రేపు 7వ తారీఖున మనకు వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనే వివరాల గురించి మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చండి. మాక్సిమం మనకు ఎక్కడ కూడా పడేందుకు ఛాన్స్ అయితే కనిపించడం లేదు. వాతావరణం వచ్చేసి మొత్తం కూడా మనకు మబ్బులతో కప్పబడి అయితే ఉంటుందన్నమాట. ఎండ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి రేపటి రోజున. రేపు కూడా. ఓకేనా? సో, కురిస్తే చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అంతేకాని ఎక్కువ ఎఫెక్ట్ తో కూడుకున్నటువంటి వర్షాలు ఎటువంటివి పడవండి.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావంతో ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇంకా రాకపోకలనేటువంటివి నిలిచిపోయినాయి. మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ రాకపోకలు నిలిచిపోయినటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో పాఠశాలలకు హాలిడేస్ అయితే ఇచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది కూడా మనకు ఆ యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ అధికారి యొక్క ఆదేశాల మేరతోనే మీకు హాలిడేస్ అనేటువంటివి ఇవ్వచ్చు. అంతేకాని అన్ని డిస్ట్రిక్ట్స్‌లో, అన్ని గ్రామాల్లో అయితే ఇవ్వరనమాట. అంతరాయాలు కలిగినటువంటి ప్రాంతాల్లో వరకే చెప్తూ ఉన్నాను నేను మీకు. ఇక మనకు వాతావరణ శాఖ అధికారులు మరొక వారం 10 రోజుల్లో బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం అనేది ఏర్పడబోతున్నట్లు అంచనాలైతే వేస్తూ ఉన్నారండి. కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేము మనం కూడా. సో, జస్ట్ అంచనా అయితే వేస్తూ ఉన్నారు. దీని ప్రభావంతో మాక్సిమం మనకు కురిస్తే కూడా ఈసారి చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాలనేటువంటివి కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చని అంచనాలైతే వేస్తూ ఉన్నారు. బట్ నేను మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క వెదర్ రిపోర్ట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మాక్సిమం మనకు ఈ యొక్క నైరుతి బంగాళాఖాతంలోనే ఏర్పడుతుంది కాబట్టి ఈ అల్పపీడన ద్రోణి అనేది సో, ఇటు సైడ్‌గా చెన్నైకి దగ్గరగా రావడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు చెన్నైకి దగ్గరగా వస్తే ఈ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా వర్షాలనేటువంటివి కురుస్తాయన్నమాట. ఓకేనా? సో, ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.